దిస్ ఇస్ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పోస్టర్‌లో రిలీజ్ అయినటువంటి జీడీఎస్ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత ఇంకా ప్రాసెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ మాత్రమే ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్‌కి నేను డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతది. దాంట్లో మన మొబైల్ నంబర్‌ని అదే విధంగా మన యొక్క ఈమెయిల్ అడ్రెస్ అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఉందో మనకి కరెక్ట్ మెయిల్ ఐడీ అలాగే కరెక్ట్ ఫోను నంబర్ ఇవ్వండి. తప్పు నంబర్ ఇవ్వకండి. దానికెందుకంటే మనకి తర్వాత ఈమెయిల్‌కను అలాగే ఫోను నంబర్‌కి కూడాను మనకి రిజిస్ట్రేషన్ అయినటువంటి అప్లికేషన్ నంబర్ అని దాని యొక్క ఓటీపీ వస్తదనమాట. సో, కరెక్ట్ నంబర్ ఇవ్వండి. మన ఫోను నంబర్ పక్కన ఇచ్చిన తర్వాత పక్కనే సెండ్ ఓటీపీ వస్తుంది. అలాగే మెయిల్ ఐడీకి కూడా సెండ్ ఓటీపీ వస్తది. అవి 2 క్లిక్ చేసిన తర్వాత మనకు వెరిఫై ఓటీపీ అని వస్తుంది. వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మన బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతదనమాట. ఆ బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి మీరు. లైక్ ఎలాగంటే మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ అలాగే గార్డియన్ అలాగే మన మదర్ నేమ్ కూడా అడుగుతది. వీటిని మాత్రం మీరు డెఫినిట్‌గా మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది పక్కన పెట్టుకోండి. పెట్టుకొని యాజ్ టీజ్‌గా అది మీరిక్కడ ఎంటర్ చేయాలి. తప్పువి మాత్రం ఎంటర్ చేయొద్దు. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయినా సరే మీకు వెరిఫికేషన్ అప్పుడు మీకు డిస్‌క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, అందుకని తప్పకుండా మీరు కరెక్ట్ నంబర్ కరెక్ట్‌వే ఎంటర్ చేయండి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా అవ్వకుండా చెక్ చేసుకోండి ఒకసారి. అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇయర్ కూడా వస్తది. ఇయర్, మంత్ ఉంటది. దాని ప్రకారం క్లిక్ చేయండి. మీరు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ కరెక్ట్‌గా పెట్టుకొని మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ నేమ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్‌గా క్లిక్ చేయండి. మిస్టేక్స్ ఏమి చేయొద్దు. అయితే ఇక్కడ గార్డియన్ నేమ్ అనే చోట మీకు చాలా మందికి మ్యారేజ్ అయిన లేడీస్ కొంచెం డౌట్ ఉంటది. ఎలాగంటే మా హస్బెండ్ నేమ్ పెట్టాలా? మా ఫాదర్ నేమ్ పెట్టాలా? అని కంపల్సరీగా మీ ఫాదర్ నేమే పెట్టండి. ఎందుకంటే మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో మీ గార్డియన్‌గా మీ ఫాదర్ మాత్రమే ఉంటారు కాబట్టి మీ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయొద్దు. సో, ఇది ఓన్లీ 10థ్ బేసిస్ మీద మాత్రమే కాబట్టి మీరు కంపల్సరీగా 10థ్ సర్టిఫికేట్‌లో ఏదైతే ఉందో అదే మీరు ఎంటర్ చేయాలి. అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తదనమాట. అక్కడ ఓన్లీ రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రం సక్సెస్‌ఫుల్ అనొచ్చి రిజిస్ట్రేషన్ నంబర్ వస్తది చూడండి. అది మనకి కనిపిస్తది ఎలా ఉంది అనేది. అదే విధంగా మన ఫోను నంబర్‌కి కూడా వస్తదనమాట. రిజిస్ట్రేషన్ నంబర్ అదే విధంగా పాస్‌వర్డ్ కూడా వస్తది. అది మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. అయితే ఫిబ్రవరి 2 నుంచి మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది రిలీజ్ అయిందనమాట. ఆ నెక్స్ట్ ప్రాసెస్ అనేది కూడా ఎలా చేయాలి ఏంటనేది నేను ఫర్దర్ వీడియోస్‌లో చెప్తాను. మీరు డెఫినిట్‌గా రెడీ